తిరుపతి, చిత్తూరు, నెల్లూరు 1, 2, 3 కాదు, ఇలా దాదాపు 5-6 జిల్లాల్లో 45 లక్షల రూపాయల విలువ చేసే దాదాపు 50 ద్విచక్ర వాహనాలు చోరు చేసిన నిందితుడిని చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అతని మీద కేసు నమోదు చేసి 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఊసలు లెక్కపెట్టేలా అతనికి రిమాండ్కి పంపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికాంత్ చందోలు ఆ పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఆ కథ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలో ఆరుతేరిన గజ దొంగను చిత్తూరు జిల్లా పూతలపట్టు పోలీసులు అరెస్టు చేసి 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 45 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ మణికాంత్ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ద్విచక్ర వాహనాలను పోగొట్టుకున్న బాధితులకు కోర్టు ద్వారా వాహనాలు తిరిగి స్వాధీనపరచనున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం.